డీలిమిటేషన్ పై కేంద్రం తీరును తప్పుపడుతూ తమిళనాడు సీఎం స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. డీలిమిటేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రణాళిక సమైక్యవాదంపై దాడిగా ఆయన అభివర్ణించారు. జనాభా నియంత్రణ సుపరిపాలనకు హామీ ఇచ్చిన రాష్ట్రాలను శిక్షిస్తూ పార్లమెంట్లో తమ హక్కును కాలరాయాలని కేంద్రం చూస్తోందని విమర్శించారు స్టాలిన్. ఈ పరిస్థితుల నుంచి దక్షిణాది రాష్ట్రాలను కాపాడుకునేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. జేఏసీలో చేరేందుకు గాను అనుమతి తెలపాలంటూ టీడీపీ, కాంగ్రెస్, జనసేన, వైసీపీ, ఏపీ, బీజేపీలతో పాటు దక్షిణాది రాష్ట్రాల పార్టీల అధినేతలను కోరారు. జేఏసీలో సభ్యుడిగా ఉండేందుకు పార్టీల నుంచి ఒక సీనియర్ నేత పేరును ప్రతిపాదించాలని కోరారు. డీలిమిటేషన్ విధానంలో కేంద్రంపై పోరుకు ఐక్యంగా పోరాడదామని లేఖలో పేర్కొన్నారు సీఎం స్టాలిన్. మార్చి 22న చెన్నైలో మొదటి జేఏసీ సమావేశం జరగబోతోంది. మన ప్రజల భవిష్యత్తు కోసం కలిసి నిలబడదాం, పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. పార్టీల తరపున సీనియర్ నేతలను సమావేశానికి పంపాలని కోరారు. ఇటీవల తమిళనాడులో జరిగినటువంటి అఖిలపక్షం సమావేశంలో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. 1971 జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేయాలని డిమాండ్ చేశారు. 30 ఏళ్ల పాటు డీలిమిటేషన్ అమల్లో ఉండాలని, లోక్సభ ఎన్నికల్లో 543 సీట్లనే కొనసాగించాలని తీర్మానించుకున్నారు.